అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గంలోని కావలి గ్రామీణ మండలంలో మొత్తం 21 కోట్ల రూపాయలు 38 లక్షల రూపాయలకి పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం, పూర్తయిన పనులకి ఇనాగరేట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా సర్వాయపాడులో ఉన్నటువంటి 75 లక్షల రూపాయలతో ప్రజా వైద్యశాలను ఒకటి ప్రారంభించాం. మంచినీటికి సంబంధించినటువంటి పలు స్కీముల్ని, అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు, రూరల్ వాటర్కి సంబంధించినటువంటి స్కీమ్స్, ఇంకా కూడా విద్యకు సంబంధించినటువంటి పలు స్కూళ్ళ భవనాలని ప్రారంభించడం జరిగింది. నిన్న దగదర్తి మండలంలో 21 కోట్ల 38 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది. మొన్నటి రోజు బోగులు మండలంలో 42 కోట్ల 15 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకి కూడా ప్రారంభోత్సవాలు చేశాం. వాటిల్లో బోగులు మండలం దాంట్లో భాగంగా 42 కోట్ల రూపాయల్లో 13 కోట్ల రూపాయలతో ఎస్సీ విద్యార్థులకి ఒక గురుకుల కాలేజీ హాస్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి చాలా కాలంగా ధాన్యం నిల్వ చేసుకోవడానికి వస్తలేని కారణంగా 7 కోట్ల 37 లక్షల రూపాయలతో అక్కడ గోడౌన్లు సివిల్ సప్లైస్ వారి సహకారంతో గోడౌన్లు ప్రారంభించడం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలని కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి కావలి పట్టణంలో ఒక పశు వైద్యశాల కేంద్రాన్ని కావలి మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా 60 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కాలేజీ విద్యార్థులకి 1 కోటి రూపాయలతో ముస్నూరు సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం, గవర్నమెంట్ స్థలంలో 2 ఎకరాల స్థలంలో హాస్టల్కి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా R&B ఈ బిల్డింగ్ని కూడా 20 లక్షల రూపాయలతో పూర్తి చేసిన దాన్ని ప్రారంభించాం.
హౌసింగ్ ఏఈ బిల్డింగ్ కూడా ఎంపీడీఓ ఆవరణలో చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు కూడా కావలి పట్టణంలో 1,80,00,000 పలు కార్యక్రమాలు చేపట్టాం. మొత్తం మీద నా ఎమ్మెల్యే టర్మ్లో గత 4 సంవత్సరాల 9 నెలలుగా 480 కోట్ల రూపాయలు పనులు సాధించి నా నియోజకవర్గానికి అవసరమైనటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంత చేసిన 480 కోట్లతో చేశాం. ఇంకా కూడా ప్రజల ఆశీస్సులు ఉంటే, అదేవిధంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉంటే, ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు అందించేటువంటి సహాయ సహకారాలు, అధికార పార్టీ ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా, ముఖ్యంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా కావలి పట్టణానికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా పలు పార్టీల యొక్క నాయకులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు, అధికారులతో కూడా. బట్ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ 480 కోట్ల రూపాయలు పనులు సాధించి పలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా నాకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులే కాకుండా అధికార పక్షంలో లేకపోయినా కూడా ప్రజలు అండదండలు ఉంటే, అదేవిధంగా అందరి సహకారం, అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళ సహకారం ఉంటే ఏమైనా కూడా సాధించుకోవచ్చు అనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందువల్లంటే నా సొంతానికి నేను ఏం అడగడం లేదు. ఎవరి దగ్గర పోయినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయినా నేను అడిగేది ఒకటే, నా నియోజకవర్గానికి ఈ పని చేసి పెట్టమని అడుగుతున్నాము. 1-4 సార్లు వాళ్ళ చుట్టూరు తిరిగినా కూడా చివరికి ఈ ఎమ్మెల్యే వదిలేట్టుగా లేడు, మనం చేసి పెడదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఆ విధంగా ఈ నియోజకవర్గానికి 480 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలని సాధించుకోగలిగాం. రైతులకు సంబంధించి కానీ, ముఖ్యంగా నేను ఇప్పుడు కూడా విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. దాంట్లో భాగంగానే పలు రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించాం. ఇప్పుడు కావలి రూరల్లో ఎంతో కాలం నుంచి హైవేకి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లెలు అన్నీ కూడా ముప్పు నీళ్లు కాబట్టి వాళ్ళకి తుమ్మలపెంటలో 10 కోట్ల రూపాయలతో ఇటీవల మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఆ పని కూడా రక్షిత నీటి పథకం పని జరుగుతూ ఉంది. ఇక పైప్ లైన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా చిన్న చిన్న స్కీములు 30 లక్షలు, 40 లక్షలు ఎన్నో తీసుకొచ్చాం. దాంతోపాటు వైద్యానికి సంబంధించి ఇప్పుడు కూడా దళదత్తి మండలంలోని తురిమెరలలో 75 లక్షల రూపాయలతో హాస్పిటల్ పూర్తిగా వస్తుంది, ప్రైమరీ హెల్త్ సెంటరు. అదేవిధంగా కోరుపల్లి ఎక్స్పాన్షన్, ప్రైమరీ హెల్త్ ఎక్స్పాన్షన్ కూడా 75 కోట్ల రూపాయల పనులు పూర్తిగా వస్తూ ఉన్నాయి. అల్లూరులో 10 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రి తీసుకొని టెండర్లు పిలవడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో వైద్య రంగానికి సంబంధించిన వసతులు కావలి ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా విద్యాపరంగా కూడా పలు హాస్టల్స్, అదేవిధంగా మోడల్ స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ కాలేజీ, ఇంకా కూడా పలు విద్యా సంస్థలను కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకోగలుగుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా కావలి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని చూసి కావలి పట్టణంలో ఎన్నో ఇన్స్టిట్యూట్లు, నారాయణ కానీ, చైతన్య కానీ, రకరకాలైనటువంటి ఎక్కడో పట్టణాల్లో ఉండాల్సినటువంటి విద్యా సంస్థలు కూడా కావలి పట్టణంలో వాళ్ళ యొక్క బ్రాంచ్లు ప్రారంభించడం కూడా చాలా శుభసూచకం తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇటీవలే అల్లూరులో డెల్టా ఆధునీకరణకి 60 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు కూడా చేశాం. నిన్న కూడా 1 కోటి రూపాయలతో ఎంతో కాలం నుంచి పాడుపడిపోయినటువంటి బోగుళ్ళు చెరువుకి 1 కోటి రూపాయలతో నిన్న పనులు జరిగేటువంటి ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించామని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. లేకపోతే ప్రతి సంవత్సరం మునికి గురవుతూ ఉన్నాయి. ఇంకా కూడా కావలి రూరల్లో కొండేపి డ్రైన్ చిరకాల వాంఛగా మిగిలిపోయింది. దానివల్ల ప్రతి సంవత్సరం ఈ వరదల కారణంగా అంతా మునక ప్రాంతం అయిపోతూ ఉంది, వరి ప్రాంతం అంతా కూడా. దానికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇంకా కూడా కావలి రూరల్ మండలం, బోగులు మండలం మధ్యలో ఒక చిప్పలేరు మీద ఒక శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక బ్రిడ్జికి కూడా
తొందరలో శాంక్షన్లు కూడా వచ్చే ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా పలు అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో 9 సబ్స్టేషన్లు ఇటీవల ఒక్కొక్కటి 1,20,00,000 రూపాయలతో, ఎందుకంటే రైతులు లో వోల్టేజ్ వల్ల ప్రతిసారి వాళ్ళు మోటార్లు కలిపోవడం, కరెంటు సరిగ్గా లో వోల్టేజ్ వల్ల అందకుండా పోవడం అన్నీ ఉన్నాయి. కాబట్టి 9 సబ్స్టేషన్లు ఏ నియోజకవర్గం లేని విధంగా మనం సాధించుకోగలిగాం. ఇంకా కూడా 130 kV సబ్స్టేషన్ని పెద్ద స్టేషను, దానివల్ల ఏంటంటే విద్యుత్ తరచు అంతరాయం లేకుండా ఉండడానికి సున్నపట్టి దగ్గర దగదత్తి మండలంలో దాన్ని కూడా ప్రతిపాదనలు పంపించడం, వచ్చే నెలలో ఆ ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చుతాయని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి, అధికారులకు, ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పలు పార్టీ యొక్క ప్రతినిధులకు అందరూ కూడా ఈ సందర్భంగా శ్రేయోభిలాషులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని మన రాష్ట్రాన్ని 2 ముక్కలుగా కాకుండా మన చేతుల్లో ఉంది. కావున ఈ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఇదొక మూఢనమ్మకంగా చెప్పుకోవచ్చు. ఇది గమనించండి. వినాయకుడికి పాలు తాపిస్తుంది ఒక మహిళ. అది ఒకసారి వీళ్ళు ఇలా చేస్తుంటే ఆ రాయికి లోపల ఏదో ఒక రంధ్రం కానీ అది దాని ద్రవాన్ని పీల్చుకునే గుణం కానీ ఉండడం వల్ల
అలా పీల్చుకుంటుందే తప్ప దేవుడి లీలలు అలా పాలు తాగేస్తున్నాడు మన చేత అని కొందరు అనుకుంటారు. ఇదొక మూఢనమ్మకం. మూఢనమ్మకం. ఈ రోజుల్లో ప్రతి పనికి నమ్మకమే ఒక ఆయుధం అని భావించేవారు. కానీ చదువు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమంటే దీనిపైనే నమ్మకం ఉంచేవారు ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో కూడా ఇలానే మూఢనమ్మకాలు నమ్ముతుండేవారు. చిన్నతనంలోనే ఆడపిల్లలకు పెద్ద పెద్ద ముసలి వాళ్ళతో ఇచ్చి వివాహం చేసేవారు. అతని చనిపోగానే అతనితోనే అమ్మాయిని పసిపాపను కూడా సజీవ దహనం చేసేవారు. అలాగే భర్త చనిపోయిన స్త్రీని కూడా అలాగే సజీవ దహనం చేసేవారు. విధవలు కూడా ఎదురొస్తే అది అశుభం అని భావించేవారు. శుద్ధ పూజలు చేతబడులు కూడా మూఢనమ్మకాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎక్కడో ఉన్న మనిషిని పూజలు, దెయ్యాల ఆవాహన ద్వారా అతన్ని చంపగలమని భావించేవారు. దెయ్యాలు ఉన్నాయని మనిషి యొక్క కోరిక తీరకపోతే అతని ఆత్మ ఇక్కడే లోకంలోనే తిరుగుతుందని భావించేవారు. ఈ సమయం ఇచ్చిన ఏంటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మూఢనమ్మకం అంటే ఏంటి? అసలు అది ఏ కాలం నుంచి ఉన్నది అనేది మనం ముందు ప్రశ్నించుకోవాలి. మూఢనమ్మకం అనేది మన పూర్వీకులు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పడమే మూఢనమ్మకం అని ఎంతమందో భావిస్తున్నారు. ఇది ఆనాటి కాలం ఎప్పుడో మన పూర్వీకుల నాటి నుంచి ఈ మూఢనమ్మకం అనేది జరుగుతూ ఉంది. మనం మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మకూడదు. ఆ నాటి కాలంలో ఆడవాళ్ళే ఎక్కువగా బలయ్యేవారు మూఢనమ్మకాలకి. ఎలా అనగా, మనం ఇప్పుడు ఎవరైనా భర్తకి బాల్య వివాహాలు అంటారు. బాల్య వివాహాలు అంటే ఏంటి అసలు? బాల్య వివాహాలు అంటే ముసలి వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది కదా, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏమవుతారు? డబ్బుకి కకృతి పడతారు. డబ్బుకు కకృతి పడి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు. అలాగా ఆ డబ్బు కకృతి పడి ఆ ఆడపిల్ల జీవనాన్ని ఎంత నాశనం చేస్తున్నారంటే, వాళ్ళ డబ్బుని చూసి ఎంత సంతోషపడుతున్నారంటే అసలు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఆ డబ్బే వాళ్ళు ముఖ్యం అనుకుంటున్నారు. ఒక 4 రోజులకే ఆ తాత చనిపోతారు. ఇప్పుడు ఆ ఆడపిల్ల ఏమవ్వాలి? అప్పుడు ఆ కాలంలో ఏం చేస్తారు? నిప్పుల్లో దోసేస్తారు. ఈ కాలంలో అలాంటివి ఏమీ లేవు. మనం అదృష్టవంతులం. మన ఆడపిల్లలు అసలు ఎంతో అదృష్టం అంటే అంత అదృష్టం మనకి. ఆ అదృష్టాన్ని మనం ఎప్పటికీ ఊహించుకోలేము. కానీ ఆనాటి కాలంలో అసలు ఎంత మోసం! ఇప్పటికీ మనము ఎంత ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళకి ఆనాటి కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొదలైన సంఘ సంస్కర్తలు మన ఆడపిల్లల కోసం ఎంతో కృషి చేశారు. మనం చదువుకోవాలని, మనం ఇంటి నుండి బయటికి రావాలని, మగవాళ్ళతో పాటు పోటీగా నడవాలని చెప్పి ఎంతో మంది మన కోసం కృషి చేశారు. వాళ్ళకు మనం ఎన్నో అభినందనలు ఇవ్వాలి. ఎంతో గర్వపడాలి ఆడపిల్లలం అంటే. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి. ఇంకా ఆడవాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వలేదు. మనకి ఆడవాళ్ళకి ఇంకా స్వేచ్ఛను ఇవ్వాలి అనేది మనం కోరుకుంటున్నాం. ఇందుకే అసలు మూఢనమ్మకము అలా జరుగుతుందని, అలాగే ఉండకూడదు. మూఢనమ్మకము ఇప్పుడు చెప్పారు, చాలామంది చెప్పారు, వేప చెట్టు నుంచి పాలు వచ్చాయని అమ్మాయి చెప్పింది నిజమే. కానీ ఇంకా చాలా నల్ల పిల్ల ఎదురైందని, అలా ఎదురైందని, ఇలా ఎదురైందని ఎన్నో ఉన్నాయి. అలాగా మనం చూసుకోకూడదు. మనం అందరం కలుద్దాం. అందరం కలిసి మూఢనమ్మకాన్ని ఎదురుకి తిరుగుదాం. మూఢనమ్మకాన్ని మనం తుడిచేయాలి అని మనం అంటే తెగ ఉద్ధరించాలి దేశాన్ని అని చెప్పి మనమే తిట్టికి వస్తారు. ఈ విధంగా ప్రజల్లోనే చైతన్యం కలిగించేటప్పుడు మన అవినీతి నిర్వహించడం, మనం చేస్తే అవినీతి ఖచ్చితంగా నిర్మూలించబడుతుంది. ముందు మన ఐకమత్యంతో ముందుకు సాగాలి. ఎవరైనా ఇలాంటి చిన్న పనులు చేసిన అవినీతి దాదాపు మనం నిర్మూలించవచ్చు. ఇలా ఎంతో మంది అవినీతి రూపంలో వెళ్ళేవారిని వారి మనసును ప్రేరేపించి మంచి మార్గం నడిచేటట్టు చేయవచ్చు. విద్యార్థుల్లో మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. మనకు కొంచెం పెద్దల సహాయం, అలాగే ప్రభుత్వం చేయొద్దనిస్తే అవినీతి దాంతో అదే పారుతోడుతుంది. ఇలా మన ఈ రోజుల్లో చిన్న విషయాలకు కూడా లంచాలు అడుగుతారు. మనం ప్రశ్నిస్తే మన పని పూర్తి కావు. కాబట్టి లంచాలు ఇవ్వడం కూడా ప్రజలు కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు. మన పనులు లంచాలు తీసుకునే వాళ్ళు ఆలోచించరు దీనివల్ల కలిగే సుఖం ఎంతో అని.
బాగా కష్టపడి పనిచేసే రైతు కష్టపడి చివరికి సుఖాన్ని పొందుతారు. ధన్యవాదాలు. అవినీతి నిర్మూలన. మన దేశంకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చాక అనేక రంగాలలో మన దేశం ముందంజ వేస్తుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో అవినీతి కూడా పెరిగింది. అక్రమ సంపాదనలో ప్రజల లక్ష్యమైపోయింది. ఏ విధంగానైనా తప్పు చేసైనా డబ్బులు సంపాదించడం, తమ పని పూర్తి చేసుకోవడం, నీతిని సమాధి కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశ రాజకీయ నేతలు ఈరోజు ఈ అవినీతి జాడ్యంలో విస్తరించిపోతుంది. చిన్న పంచాయతీ మెంబర్ల నుండి ప్రధాన వరకు అందరూ అవినీతి ఆరోపణలు గురి అవుతున్నారు. నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన నోట్లో నాటుతున్న పదం అవినీతి. అవినీతిని నిర్మూలించడానికి ఏదో ఒక మార్పు వచ్చి మనిషి మూలాలను మార్చివేస్తుందని ఆశపడి ఎదురు చూడకండి. మొదట మార్పు మనలో వస్తే మన కనుల ముందున్న సమాజంలో ఆ మార్పు రావడానికి మనం ఆవలించినంత సమయం పడుతుంది. నీవు అవినీతికి పాల్పడితే నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఆ పాపంలో పాల్గొంటారని వాల్మీకి రాసిన కథ చెబుతుంది. ఈరోజు మన ఫిబ్రవరి 28వ తేదీ జరగబో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్ పిల్లలకు మనం జన విజ్ఞాన వేదిక కావలి శాఖ వారు జరుపుతున్న పోటీలలో 3వ రోజు విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో 6, 7, 8, 9, 10 పిల్లలకు 6, 7 పిల్లలకు మూఢనమ్మకాలు వాటి పట్ల అవగాహన అనేది ఒకటి. అదే రకంగా 8, 9, 10 పిల్లలకు అవినీతి నిర్మూలన అన్న 2 అంశాల మీద ఇప్పుడు వక్తృత్వ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కావలిలోని అన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో తయారై, ఇంటి దగ్గర కూడా ఎంతో ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా వాళ్ళు మూఢనమ్మకాల గురించి వాళ్ళ కుటుంబం వారందరూ చర్చించిన అభిప్రాయాలని చాలా ధైర్యంగా, విపులంగా వ్యక్తీకరించడం జరుగుతూ ఉంది. అదే రకంగా అవినీతి నిర్మూలన గురించి కూడా మనం ఊహించినంత రీతిలో వాళ్ళు దాని మీద పరిశోధన కూడా చేసి అన్ని కొత్త విషయాలు కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా మిగతా అన్నింటిలో కూడా వాళ్ళకి జరిగే ఈ పోటీల్లో ఇవి జరిగిన తర్వాత 28వ తేదీ మనం జరిపే సైన్స్ జాతీయ దినోత్సవంలో వీరందరికీ కూడా బహుమతులు అందివ్వడం జరుగుతుంది. సందర్భంగా జన విజ్ఞాన పట్టణ శాఖ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశ్వోదయ బాలికోన్నత పాఠశాలలో 6, 7 తరగతుల విద్యార్థులకు మూఢనమ్మకాలు, 8, 9, 10 విద్యార్థులకు అవినీతి నిర్మూలన అనేటువంటి అంశాల మీద వక్తృత్వం నిర్వహించబడుతుంది. విద్యార్థులు ధైర్యంగా ప్రసంగించగలిగేటువంటి దానికోసంగా ఈ పోటీ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇప్పుడు ప్రధానంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటివి మూఢనమ్మకాల వల్ల దేశం పురోగతి కాదు అధోగతి పాలయ్యేటువంటి అవకాశాలు ఉంది. అదేవిధంగా అవినీతి భారతదేశం ప్రపంచంలో చాలా ఉన్నతంగా ఉంది. చాలా అవినీతి నిర్మూలన కావాలంటే విద్యార్థుల దేశంలో భావిపడతారు కనుక అక్కడి నుంచి రావాలి. వాళ్ళు ఈ అంశాలను తయారయ్యి ఈ వ్యక్తిగతంగా జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థులకు మేము పోటీలు పెట్టి జరుగుతుంది. రేపు ఇదే పాఠశాలలో పాటల కార్యక్రమం ఉంటుంది. 4, 5 ఒక వింగు, 6, 7 తరగతులు ఒక భాగం, 8, 9 విద్యార్థులకి శాస్త్రీయ, జానపద సంగీతం మీద పాటలు పోటీలు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను తయారు చేసి పంపించాల్సిందిగా జన విజ్ఞాన శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉంది. పురపాలక సంఘానికి 2013-2014 రెండో ఆర్థిక సంవత్సరం నుంచి
చెల్లించవలసిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఈ ఖాళీ స్థలం పన్నులు ఈ సేవా కేంద్రంలో మరియు పురపాలక సంఘంలో ప్రత్యేక కౌంటర్లో చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఇంటి పన్నులపై ఏ విధమైన వడ్డీ రాయితీ లేదు కాబట్టి వెంటనే ఇంటి పన్నులు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కుళాయి పన్నులు కట్టని వారికి కుళాయిలను డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. షాపు రూముల అద్దెలు చెల్లించని వాళ్ళకి సీల్ వేయడం జరుగుతుంది. పన్ను కట్టని బకాయిదారులకు వాళ్ళ ఇంటి గోడల మీద బకాయిదారుడిగా ముద్రించడం జరుగుతుంది. పన్ను కట్టని బకాయిదారు ఇంటిలోని సామాన్లు జప్తు చేయడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలు కావలి పురపాలక సంఘం వారికి సహకరించి వెంటనే పన్నులు చెల్లించవలసిందిగా కోరుచున్నాం. కావలి పుర ప్రజలందరికీ కూడా నమస్కారం. మన కావలి పురపాలక సంఘ పరిధిలోని అన్ని ఇళ్లను కూడా పురపాలక శాఖ సిబ్బంది, అదేవిధంగా మెప్మా మహిళా సిబ్బంది సహకారంతో ఒక సర్వే కార్యక్రమం అనేది ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరి పురపాలక సంఘాల్లో కానీ మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక అనాగరికమైన మానవుల మలమూత్రంలను మనుషుల ద్వారా తీయించే అనాగరికమైన సిస్టమ్ను ఇక కొనసాగించకూడదని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మన పట్టణంలో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మలమూత్రాలను డబ్బాలతో తీసుకొని పోయి చేసే కార్మికులు లేరని మా సర్వేలో తేలింది. కానీ మన పట్టణంలో చాలా ఇళ్లకు సంబంధించినంత వరకు వారి ఇంటి నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే మలమూత్రాలను డైరెక్ట్గా పురపాలక సంఘం వారి కాలువలకు కానీ గుంటలకు కానీ పోయేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. మరి అట్లాంటి వాళ్ళనందరినీ కూడా మేము సర్వే ద్వారా గుర్తిస్తున్నాము. ఈ రకంగా ఎవరైతే మలమూత్రాలను కాలువలకు కానీ లేదంటే ప్రజలు నివసించే ప్రదేశాల్లో గుంటలకు ఓపెన్గా ఉన్న గుంటలలో కానీ వదలడం జరుగుతుందో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరినైతేనే గుర్తించామో వారందరినీ కూడా నోటీసుల రూపంలో వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ సహకరించి ఒక 2 నెలల లోపల వాళ్ళ ఇంటికి సంబంధించిన మరుగునీటి టాయిలెట్ గొట్టాలను, మలమూత్రాలు వెళ్ళే గొట్టాలను పురపాలక సంఘ కాలువల నుంచి కాకుండా సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకొని వాటిలలోకి కనెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ఎవరైతే గుర్తింపబడ్డారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్పందించారో వారికి సంబంధించిన మరుగుదొడ్లను తీసివేయడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని మనకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పట్టణానికి అందించడం కోసం మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేసవిలో పట్టణానికి మంచినీటి ఎద్దడి నివారణలో భాగంగా మన పురపాలక సంఘ మంచినీటి చెరువును నిన్నటి వరకు కూడా ఇరిగేషన్ అధికారుల సహకారంతో చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చి నిల్వ చేయడం జరిగింది. ప్రస్తుతం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న నీటి పరిమాణం మన పట్టణ అవసరాలకు ఒక 1.5 రోజులకు సరిపడంత పరిమాణంలో వాటర్ అవైలబుల్గా ఉంది. మరి ఈ సంగతిని కూడా ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరచడం జరుగుతుంది. మళ్ళీ పై అధికారులతోటి సంప్రదించి మరి వారి ఆదేశాలతో ఇరిగేషన్ అధికారుల ద్వారా వెంటనే మళ్ళీ నీటిని విడుదల చేయించి రానున్న వేసవిలో పట్టణ ప్రజలకు మంచినీటికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఎద్దడి లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ బావుల పరిస్థితి సార్ మీ కంట్రోల్లో ఉంది? బావు మా పురపాలక సంఘ పరిధిలో గతంలో ఒక 9 బావుల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుండేది. మరి ప్రభుత్వం వారు మన నీటి సరఫరా పథకాన్ని అదనంగా మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి లాస్ట్ ఇయర్లో గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కొత్త స్కీమ్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ కొత్త స్కీమ్ ద్వారా వచ్చే వాటర్ని పూర్తిగా మంచినీటి చెరువు నుంచే రక్షిత వాటర్ను మేము ఇప్పుడు సప్లై చేస్తున్నాము. బావుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం వాటర్ అనేది
6 బావులను దాదాపు వాడకంలో లేకుండా క్లోజ్ చేసేసాం. ప్రస్తుతానికి పురపాలక సంఘం సరఫరా చేయటం లేదు. హైమావతమ్మ బావిలో మాత్రం కొంత తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా రానున్న కొద్ది రోజుల్లో దాన్ని కూడా అవాయిడ్ చేసి పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా మంచినీటి చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మన పట్టణంలో ప్రజల అవసరాలకు రానున్న 4 దశాబ్దాలకు కూడా అంచనాలు తయారు చేసుకొని ప్రభుత్వానికి ఇంకొక మంచినీటి పథకం మంజూరు ప్రతిపాదనలను సిద్ధం చేయడం అది జరుగుతుంది. మన పట్టణంలో కావలి పెద్ద చెరువులో కొంత భాగాన్ని మరి అధికారుల సహకారంతో దాన్ని కొంత భాగాన్ని కన్వర్ట్ చేసి ఇంకొక అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా నిర్వహించడంలో గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. దాన్ని ఉన్నతాధికారులకు నివేదించి దాని మీద వారి ఆదేశాల మేరకు దాన్ని కూడా ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా రూపొందించి పట్టణంలో ప్రజలకు నిరంతరాయంగా 365 రోజులు మంచినీటిని సమృద్ధిగా సరఫరా చేయడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ పెట్టి సార్ సాంబ్రాణి ఇంకోటి మీరు ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्सुजां चन्द्रां हिरण्मयं लक्ष्मीं ध्यायामः ताममा भजात वेदोलक्ष्मीमनुपगामिनीं श्यामृतगामस्यामृतगामस्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देव्यं तां सोस्ताकारमाभ्याञ्जलं ते कृत्वां दर्शयन्ते पद्मास्तिरां पद्मवर्णां त्वां योगमयस्तयमत्सङ्गामाति वाचस्सदेमये वसुनां प्रभुमियस्य कृतवेन प्रजाभूतां मयि सम्पन्नकर्तवान् श्रियं भास्यमे कुले मातरा సర్పంచులు రాండి అంతా అందరి పిల్లలకు సంబంధించి ఐటీడీ రంగారావు గారు ఇది 2 రోజులు పూర్తి చేస్తాం. తొందరగా చేస్తాం. చాలా సంతోషం. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఐటీడీఏ సొంత భవనం అంటే గిరిజన విద్యార్థుల కోసం ₹1 కోటితో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాలేజీ విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఇంత మునుపు కూడా దీనికంటే ఒక నెల రోజుల క్రితం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా అదేవిధంగా శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడు బిట్రగుంటలో నేషనల్ హైవే మీద ఎంపీడీ ఆఫీస్ పక్కన ₹13 కోట్లతో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు కూడా శాంక్షన్ వచ్చింది. వచ్చే వారం మంత్రి గారి సమక్షంలో శంకుస్థాపన చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు జరుగున్నాయి.
నా శక్తి మేర కావలి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మైనారిటీలకి సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి వసతులు కల్పించడానికి స్కూల్ బిల్డింగ్లు అయితేమి, అదేవిధంగా హాస్టల్స్ అయితేమి, ఇంకా ఇతర సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందువలంటే నేను ఎంతో కష్టపడి జీవితంలో హాస్టల్లో ఉండి చదువుకొని మధ్యతరగతి కుటుంబం వచ్చే వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టంగా ఉంటుంది, వాళ్ళకి వస్తువులుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించి జీవితంలో స్థిరపడడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా విద్యకి వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ వస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా. ఈరోజు కూడా కావలి రూరల్ మండలంలో 21 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలతో పిహెచ్ ప్రాథమిక వైద్యశాల కూడా ఇవాళ కంప్లీట్గా పనులు పూర్తి చేసి మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 68 లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేసి స్కూల్ బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవాలు చేయడం కూడా కావలి రూరల్ మండలం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ 12,35 లక్షల రూపాయలతో ఎస్సీకి ఎస్టీకి బీసీలకి అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా కావలి నియోజకవర్గంలో 6,500 ఇళ్ళు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేసి వాళ్ళు కట్టుకోవడానికి కూడా నా వంతు కూడా ఎస్టీలకి వాళ్ళకి హితోధికమైనటువంటి బేస్మెంట్లు వేయడానికి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కూడు అనేది నీడ అనేది ప్రతి ఒక్కరి యొక్క పేదవాడి యొక్క ఆశయం, అది వాళ్ళ ఆశ కూడా. కాబట్టి దానికి నా వంతు సహకారం అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మంచినీళ్ళు అనేది తాగునీళ్ళు చాలా సమస్యగా ఉండేటువంటి కావలి మెట్ట ప్రాంతం కాబట్టి ఇటీవల 10 కోట్ల రూపాయలతో తుమ్మలపెంటలో ఆ వర్క్ ప్రారంభించి మంచినీటి సిపిడబ్ల్యూఎస్ రక్షిత మంచినీటి పథకాన్ని ఇప్పుడు వర్క్ పూర్తిగా వస్తూ ఉంది. పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా తాళ్లపాలెం గిరిజన కాలనీలో 11,30,000 రూపాయలతో మంచినీటి పథకానికి హరిజన కాలనీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇంకొక 20 లక్షల రూపాయలతో సర్వాయిపాడులో కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు సర్వాయిపాడు పంచాయతీలో హరిజన వాళ్ళలో తాగేటిపాడు ఎస్సీ కాలనీ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా కూడా మన కొత్తపల్లి ఆర్సిపాలెం కూడా ప్రారంభోత్సవాలు కొన్ని ఉన్నాయి. పనులు పూర్తి చేసినటువంటి పనులు కూడా ఇనాగ్రేషన్ కూడా అప్పుడు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు వెటర్నరీ హాస్పిటల్ కావలి టౌన్లో ఈరోజు ప్రారంభించిన పనులు ఐటీడీతో కలిపి 1,80,00,000 రూపాయలు. దాంట్లో భాగంగా ఇది 1 కోటి రూపాయలు, 60 లక్షల రూపాయలు పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. R&B బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ని 20 లక్షల రూపాయలతో కంప్లీట్ పనులు పూర్తి చేసి ఈరోజు దాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. ఈ విధంగా అదేవిధంగా హౌసింగ్కి సంబంధించినటువంటి ఏఈ ఆఫీస్ కూడా ఎంపీడీఓ ఆవరణలో ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ఇంకా కూడా చాలా పనులు ఎన్నో శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మంత్రి గారిని కూడా ఒకరోజు పెద్ద పనులన్నీ కూడా పిలిపించి వాటిని శంకుస్థాపన సమక్షంలో చేయడం కూడా బాగుంటుందని చెప్పి ఇక్కడ అందరం కూడా అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా ఎన్నో పనులు సాధించాల్సి ఉన్నాయి. కానీ ఈ 4.5 సంవత్సరంలో నేను ఎన్నో కార్యక్రమాలని అన్ని పార్టీల వారి సహకారం, ముఖ్యంగా నా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతో, అధికారుల యొక్క సహకారంతో ఎన్నో సాధించుకున్నాం. 500 కోట్ల రూపాయలు పనులు చేశాం. కాబట్టి ఇంకా చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా నేను ఖచ్చితంగా ప్రజలు దీవిస్తే నెక్స్ట్ టర్మ్ కూడా ఎమ్మెల్యేగా కొనసాగి ఆ పనులు కూడా పూర్తి చేసి నాకు కూడా మానసికమైన తృప్తి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 4.5 సంవత్సరం పాటు నన్ను ఎమ్మెల్యేగా కొనసాగడానికి సహకరించినటువంటి కావలి ప్రజానీకాన్ని అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలకు కానీ, నా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన చెట్టు అయ్యింది సార్
చేసినటువంటి పనికి మీ రోజు డబ్బులు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తుంది. సర్పంచులంతా నిలబడి లీడర్లు కూడా రావచ్చు. సర్పంచ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును పరిష్కరించడం జరిగింది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అలాగే సమైక్యత భావాలు కలిగిన వ్యక్తులు, లాయర్లు, విద్యార్థులు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ప్రతి ఒక్క కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో మరి పాల్గొనబట్టే ఒకరోజు ఉద్యమం చేయొచ్చు, ఒకరు 10 రోజులు ఉద్యమం చేయొచ్చు, ఒకరు 30 రోజులు చేయొచ్చు, ఒకరు 66 రోజులు చేయొచ్చు. ప్రతి మనిషి కూడా అందరూ అంత అన్నమే తెలియదు. ఒక మనిషి ఇంతే అన్నం తినచ్చు, ఒక మనిషి ఇంతే అన్నం తినచ్చు. ఆ విధంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములై ఈ యొక్క శాసనసభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళ ఒక మహిళ కూడా కలిగింది. ఈ రాష్ట్రం కనుక విభజించేటప్పుడు మనం కనుక ఈ రాష్ట్ర శాసనసభలో ఆ బిల్లును వెనక నెట్టకపోతే మనకు పుట్ట గతులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడి ఆ విభజనని తాత్కాలికంగా రాష్ట్ర శాసనసభను పిలుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పార్లమెంటుకి ఆ బిల్లు రాబోయే 4-5 రోజుల్లో పార్లమెంటుకి బిల్లు వెళ్ళిపోతూ ఉంది. కానీ న్యాయపరంగా కనుక చూస్తే ఒక రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు తిరస్కరణ గురైనప్పుడు అది పార్లమెంట్లో పెట్టడానికి ఎంత మాత్రం సమ్మతంగా ఉందని ఎంతోమంది న్యాయ కోవిదులు మరి చెప్తా ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా మన పని మనం చేసుకుని వెళ్ళేసి ఏదో విధంగా ఈ జీవోఏలో తర్వాత క్యాబినెట్లో ఆ తర్వాత రాజ్యసభలో లోక్సభలో కనుక ఈ బిల్లు తీసుకుని పడేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ మాదేం తప్పు లేదు, మేము చేయాలి చెప్పినంత చేసామని చెప్పేసి ఆ తెలంగాణ ప్రజలను మరి వాళ్ళందరూ మభ్యపెట్టడానికి మరి ప్రయత్నిస్తుందని మనం చెప్పవచ్చు. కానీ కొన్ని కార్యాచరణలో భాగంగా మనం దాదాపు 72 రోజులు అనేక దీక్షలు, నిరసనలు, మరి పాదయాత్రలు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను కూడా నిర్విరామంగా జయప్రదం చేయడం జరిగింది. మరి దాని యొక్క పర్యవసానంగా సమైక్యాంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో వచ్చినటువంటి ఊబెత్తున లేచినటువంటి ఉద్యమాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన మేరకు, అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఆలోచన మేరకు కొంత వెనకడుగు వేసినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అదే పందాలో రాష్ట్ర శాసనసభలో బిల్లు వచ్చినప్పుడు మరి సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేక నిరసన కార్యక్రమాలతోటి శాసనసభలో బిల్లు కానీ మరి ఆమోద ముద్ర కానీ లేకపోతే ఓటింగ్ కానీ ఏదైనా వచ్చినట్లయితే మేము మళ్ళీ కూడా ఈ యొక్క ఉద్యమాల్లోకి వెళ్తాము ఈ యొక్క అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా శాసనసభలో పూర్తి స్థాయిలో ఈ మన సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మన యొక్క ఎన్జిఓస్తో ఉన్నటువంటి సమైక్యాంధ్ర జేఏసీ పిలుపు మేరకు పూర్తి స్థాయిలో వాళ్ళు గ్రహించి మన ఉద్యమం కార్యాచరణ వారికి జ్ఞానోపదేశం కలిగించి వాళ్ళు ఆ యొక్క
విభజన బిల్లుని పూర్తి స్థాయిలో తిరస్కరించి పార్లమెంటుకు పంపడం జరిగింది. ఆ పార్లమెంట్లోకి పంపిన తర్వాత అప్పటి నుంచి కూడా మేము మళ్ళీ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి వెళ్తాము, మేము ఈ యొక్క జాబ్స్ని కూడా బైకాట్ చేస్తామని చెప్పి ఎన్జిఓస్ అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్లో బిల్లు వెళ్ళినప్పుడు మళ్ళీ ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా మళ్ళీ యొక్క ఎన్జిఓస్ అందరూ కూడా పూర్తి స్థాయిలో మేము ఉద్యోగాలకు వెళ్లకుండా మళ్ళీ మేము బంధులో పాల్గొంటామని చెప్పినని పిలుపునివ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు తప్పకుండా ఈ సమైక్యాంధ్ర ఇలాగే ఉంటుందని మాత్రం పూర్తిగా మనకు నమ్మకం ఉంది. మనం చేసినటువంటి పోరాటానికి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని మాత్రం, ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగానే ఒక క్రమశిక్షణతోటి సంయమనం పాటించి ఎటువంటి మనం వాదోపవాదాలు పోకుండా నిజమైనటువంటి సమైక్యవాదులుగా మనం చేసినటువంటి కార్యక్రమానికి పైన భగవంతుడు ఈ యొక్క సీమాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వచనాలతోటి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు తల్లి ఆశీస్సులతోటి అమరజీవి పొట్టి శ్రీరాములు బూర్గుల రామకృష్ణారావు గారి ఆశయ సాధనలో వారి యొక్క కృషిని పోనివ్వకుండా తప్పకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటుందని మాత్రం పూర్తి నమ్మకం ఉంది చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. చెప్తే ఒక నిమిషం తీస్తే వస్తే మళ్ళీ ప్రతిష్టతే మాట్లాడకుండా స్వామి స్వామి అదే స్వామి స్వామి మాట్లాడకుండా కావలి నియోజకవర్గంలో ఆర్ కృష్ణయ్య గారు స్థాపించినటువంటి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయము ఈరోజు ఎంతో గొప్పగా మా జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవరాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకున్నాము. ఇందులో భాగంగా విద్యార్థి సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగ్ ఎంతో ఉత్సాహంగా ఓపెనింగ్ చేసుకున్నాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు అయినటువంటి దేవరాల సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రావటం మాకెంతో గర్వకారణం. ఆయన ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన ఎప్పటి నుంచో కలలుగన్నటువంటి ఆ కార్యాలయం కావలి నుంచి స్థాపించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కార్యాలయం స్థాపిస్తాము. అదేవిధంగా పంది పెనుగొండయ్య గారు ఈ నియోజకవర్గం అధ్యక్షులు. ప్రతి మండలంలో కూడా కార్యాలయం స్థాపించాలని ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రతి గ్రామం తిరిగి ప్రతి మండలంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క బీసీ సమస్యల మీద ఈ కావలి నియోజకవర్గంలో ఈ కార్యాలయం నుంచి ఏ సమస్య వచ్చినా మేము ఎంతో కృషి చేసి పోరాటం జరిపిస్తామని, బీసీలకు అనుగుణంగా మలుచుకుంటామని, ప్రతి సమస్య మీద ఎదుర్కొంటామని, బీసీలకు అండదండలుగా ఉంటామని,
ఈ యొక్క కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఏ సమస్య ఉన్నా ఈ కార్యాలయానికి వచ్చి తెలియజేసుకుంటూ సమస్యల మీద పోరాటం జరుపుతామని హామీ ఇస్తున్నాం. ఈరోజు మంచి శుభదినం. మన ఆచారం మన ప్రకారం కూడా ఈరోజు రథసప్తమి. ఈ శుభదినాన కావలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసు సంఘం అధ్యక్షులు గారైన పెనుగొండయ్య, అలాగే గండికోట కృష్ణయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కుమర శ్రీనివాసులు గారు, అలాగే గోవిందు, అలాగే మన గారు, రమేష్ గారు అందరి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం బీసీల ఆధ్వర్యంలో బీసీలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుటాంచో బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులుగా మేము వారిని అడిగిన మీదట ఇది ఈరోజు ఈ మంచి శుభదినంలో ఈ ఆఫీసుని ఓపెన్ చేసి అది కూడా మమ్మల్ని ఆహ్వానించి మా చేతనే ఓపెన్ చేయించడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ రాబో ఎలక్షన్లో కూడా 14 ఎలక్షన్లో బీసీలంతా కూడా కలిసికట్టుగా ఈరోజు ఎలాగైతే అందరం కలిసి ఓపెన్ చేసుకున్నామో అదే విధానంలో మనకి ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ ఎక్కడ బీసీలు మన ఎలక్షన్లో పాల్గొన్నా కూడా ఎక్కడైతే పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కడైతే మన వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఐక్యంగా అందరం కూడా పోరాడి మన హక్కులను సాధించుకోవటానికి మన రాజ్యాధికారం కూడా మనకు అవసరం కనుక ప్రతి దగ్గర కూడా బీసీలంతా కూడా ఐక్యమై అక్కడికి పోయి మనం అంతా కూడా ఆ బీసీ నిలబడ్డ అతనికి సపోర్ట్ చేస్తారని మనందరం కూడా బీసీలకి రావాల్సిన హక్కుల మీద ఈ బీసీ సప్లాన్ మీద అయితేమి విద్యార్థుల మీద అయితేమి మనకి ఎన్నైతే హక్కులు రావాల్సిందో అన్నిటి మీద కూడా ఐక్యంగా వీరంతా కూడా మనం పోరాడతామని మనకి పోరాడి మనకి ఇంకా రాష్ట్ర స్థాయిలో కావాలంటే మన అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు అంతా మన కోసం ఎక్కువ పోరాడుతున్నారు. అలాగే బీసీలు మనకు రావాల్సిన రాజ్యాధికారం కోసం ఏ పార్టీలైనా కూడా మనకి ఎవరైతే ఎక్కువ సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీకే మన మద్దతు ప్రకటిస్తామని అలాగే గవర్నమెంట్ కూడా మనకు రావాల్సినటువంటి హక్కులన్నిటి కూడా త్వరలోనే మనమంతా కూడా పోరాటాల ద్వారా తెచ్చుకోవాలని అడగగానే ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వవు మన యొక్క పోరాటాల ద్వారానే తెచ్చుకోవాలని అందువల్ల బీసీలంతా కూడా ఐక్యంగా మనకి ఎన్నైతే హక్కులు ఉన్నాయో మనకు రావాల్సిన అన్నిటి మీద కూడా మన బీసీలు పోరాడి ఇదే ఐక్యం కోసం వరకు మనోళ్ళు మనం పాల్గొని దీన్ని అందరూ కూడా సాధించుకున్నామని కావలి నియోజకవర్గ బీసీలందరికీ ఇతర కుల నాయకులకి మొత్తం బీసీలందరికీ కూడా నేను మనసుకుంటూ ఈ శుభ సమయాన నా చేత ఓపెన్ చేయించి నన్ను ఇంత గౌరవంగా పిలిచి చేసినందుకు కావలి బీసీ నియోజకవర్గ ప్రజలందరికీ మా సభ్యులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు కూడా నమస్కరించు సెలవు తీసుకుంటాం. మేము పిలవంగానే వచ్చిన మన నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనాలు. ఈరోజు జిల్లా అధ్యక్షులు గారు ఈ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసు ఓపెన్ చేయడం వచ్చినందుకు నాకు చాలా అభినందనాలు. చాలామంది మేమేదో టీడీపీలో ఉన్నామని వాళ్ళేదో కొంతమంది అలిగేషన్లో ఉన్నారు. మేము టీడీపీలో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏ ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ బీసీలకి ఇస్తే మేము వాళ్ళకి మాకు అభిమానం ఉండే వాళ్ళందరికీ మేము చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే బీసీ కాబట్టి మేము ఆయన ఎమ్మెల్యేకి పోవాల్సి వస్తుంది. దానికోసం వీళ్ళు తెలుగుదేశం కదా అది కాదా ఇది కాదా అనటం అది సవాలు కాదు. అందుకని ప్రజలందరినీ కలుపుకొని పోతామని అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడే కనపడి కరెంట్ వాళ్ళకి రెమ్మలు
కొట్టింది పొద్దున్న 9-10 గంటల టైంలో కొట్టేది ఆ టైంతో కొట్టారు 10 గంటల టైంలో కొట్టాలి. ఈ స్థానం నాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదు. ఇంకా దేవుడికి ఫోటోలు పిచ్చి నాకు తక్కువ. నేను అనగా ఏం చెప్పండి. ఆ సత్యేన సార్థం నివేశన్నమృతం మర్చించ హిరణ్యేన సవితారథేన దవయాదభువనా విపశ్యన్న. కావలిపట్నం ఏం చేసిండే శ్రీ లక్ష్మీకాంత స్వామి వారికి రథసప్తమి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం విశేష పూజలు, స్వామివారికి ఆలయ ఉత్సవం, భక్తజనుల సహాయ సహకారం జరిపించాము. భక్తాదులు వచ్చి స్వామివారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క శ్రీ భూసమేత లక్ష్మీకాంత స్వామి కృపకు పాత్రులైనారు. అయిపోయా.